to be with us, and they are going to give you a small gift, children. And remember, the gift may be a small, but they have an inner intention with that. So they are coming out with a motto: educate, enlighten, and empower. So now these concepts you keep in mind with that intention they are going to give you, and they are showering blessings for you that you are supposed to do your exams well, and everybody has to come out in flying colors. So it is in this connection, and I request your headmaster to preside over this small gifting ceremony. And Narendra sir, occupy your seat. సర్వీసెస్ ఫౌండేషన్ ఆరుగురు వారికి ఒక మహోన్నతమైన లక్ష్యంతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ముందుకొచ్చినటువంటి సంస్థ. మరి వారికి మన పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతాం. గత సంవత్సరం మన రిజల్ట్ 10th క్లాస్ రిజల్ట్ చూసినట్టయితే అద్భుతంగా ఉంది. పెట్టకూడదు, పెడితే మీకే మంచిది కాదని. సో పిల్లలందరికీ కూడా ఈ సాయంకాలం మీ అందరికీ శుభాభినందనలతో ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ ఈ యొక్క కార్యక్రమం మీ స్కూల్లో ఆలూరులో జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి సార్, మీ గురువు గారు, ఎంఈఓ గారు, అండ్ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ నరేందర్ సార్ గారికి, మరియు మా సీనియర్ అన్న అయినటువంటి అశ్వత్ సార్ గారికి, మరియు ఇంగ్లీష్ సార్ చౌదరి రెడ్డి సార్, మీ కంటెక్స్ట్ చెప్పడం కానీ వాళ్ళకు అర్థం చేయించే విధానం కానీ చాలా బాగా నచ్చింది. అండ్ మిగతా సార్ అందరూ కూడా మా యొక్క ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి మా అన్న అరుగుల సురేష్ అన్న, రామచంద్ర అన్న, రాంప్రసాద్ అన్న, గోపీకృష్ణ, మరియు ఈ యొక్క ప్రోగ్రాంకి ఆయన్ని మీలాంటి ఒక 5-6 సంవత్సరాలు పెద్ద అయినటువంటి అబ్బాయి ఇక్కడికి రా. ఈ అబ్బాయి మొన్నటి వరకు స్కూల్లోనే చదువుకున్నాడు. ఇప్పుడే ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత సార్ ఇతను చిన్న ఏజ్లోనే ఒక మంచి ఏదో కాన్సెప్ట్తో జనంలోకి వెళ్ళాలి, ప్రజలకు ఏదో చేయాలన్న కాన్సెప్ట్. వీళ్ళ ఫాదర్ జర్మనీలో ఉంటాడు, యూరోప్లో మంచి సంపాదిస్తాడు. బ్రదరు వీళ్ళిద్దరు సొసైటీకి ఏదో రకంగా చేయాలనే ఆలోచన సంకల్పం రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇతను కంప్లీట్గా ఆయన్నే ఈ చిన్న వయసులోనే ఇతను ఆయన ఆలోచన విధానం చూడండి. సో మీకు ఏదో చేయాలా, ఏదో ఒకటి చేస్తే మనం గుర్తుండిపోతాం, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఆలోచించినటువంటి సాయిబ్కి మరియు ముజాయిద్కి కలిగినటువంటి యూత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో విక్రాంత్ అండ్ సుబ్బు అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ ఎక్కువసేపు చెప్పను, 5 minutesలో ముగిస్తా. ఎందుకంటే కూర్చున్నప్పుడు మీకు కూర్చుతాయి కదా పాపం, నేను ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో మీకు ఇప్పుడు నేను ఎవరు అనేది ఇంట్రడక్షన్ ఎందుకు వచ్చింది అనే దాన్ని కొంచెం చెప్తాను. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఈ స్టేజ్కి వచ్చినాం. అంటే మేము ఏ స్టేజ్లో ఉందో మనకు తెలియదు. ఎవరో వచ్చిండ్రు, మా సార్ చెప్పిండ్రు, అవి ఇస్తున్నారు, మాకు ఇచ్చి తీసుకొని పొమ్మని అంటారు. ఎందుకు ఇస్తున్నారనే కాన్సెప్ట్ తెలియదు. మేము కూడా ఆ ఏజ్లో ఉన్నప్పుడు మాకు అలాంటి ఆలోచనే ఉండేవి. కానీ ఒకసారి ఈ క్లాస్లో అందరిలో ఎవరు ఫస్ట్ వస్తారు? అమ్మాయా అబ్బాయి? అబ్బాయి నేనన్నా? ఇంతనా? అందుకోసం నీకు కళ్ళదలు వచ్చినాయా? గణేష్ సార్? గని ఓకే. సో గని అనే అబ్బాయిని అనే అందట్లో 40-50 మంది అతను చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ ఇండికేషన్? ఐడెంటిటీ. మనిషి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడు? లాస్ట్లో ఫస్ట్ అవ్వాలని కోరుకుంటాడా, లాస్ట్ అవ్వాలని కోరుకుంటారా? ఫస్టా లాస్టా? ఫస్ట్ రావాలని కోరుకుంటారంటే ఏమనిపించింది? ఇక్కడ డబ్బు ఎక్కడన్నా పనిచేసిందా? ఈ పిల్లలందరూ ఒక దగ్గర పోయినాం, ఒకటే డ్రెస్లు వేసుకున్నాం, ఒక దగ్గర నార్మల్ యూనిఫామ్ కాకుండా నార్మల్గా కూర్చున్నారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏమడుగుతారు? ఈ అబ్బాయి పేరు ఏంటి? మధ్యలో అబ్బాయి పేరు సాయి చరణ్. ఏమని అడుగుతారు? ఫస్ట్ ఒక మీ ఇంటికి చుట్టాలు వచ్చినారు, ఏమని అడుగుతారు? నేను చెప్పు అదే ఏం చదువుతున్నావు అని అంటారు, అవునా? ఫస్ట్ మీ పేరు అడుగుతారు, నెక్స్ట్ అడుగుతారు. ఓకే. అమ్మాయిలకు కూడా సేమ్ ఏం చదువుతున్నావు అమ్మా అని అంటారు. ఈ ఏజ్లో వచ్చిన అబ్బాయికి ఏం అడుగుతారు?
సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా, ఏం చేస్తున్నావు అన్నాడు. సార్ కలిసి నేను కొత్తగా పరిచయం అయింది, సార్ మీ హెడ్ మాస్టర్ కాబట్టి ఇక్కడ తెలుసు. ఏమడుగుతారు, సార్ మీరు ఏం చేస్తారు సార్ అన్నాడు. ఆ సార్ కలిసాడు, రెడ్డి సార్. ఏమంటారు, సార్ మీరు ఇక్కడ వర్క్ చేస్తారు సార్, ఏం చేస్తారని. ఒక అమ్మ కలిసింది, ఏమడుగుతారు, అమ్మ మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు. ఇంకొక ఆమె కలిసింది, మీ నాన్న ఏం చేస్తారు. ఎక్కడైనా డబ్బు ప్రస్తావన వచ్చింది ఇక్కడ. సో ప్రపంచమంతా ఏం గుర్తిస్తుంది, చదువు గుర్తిస్తున్నది, అంటే నీ యొక్క నాలెడ్జ్ గుర్తిస్తున్నది, అంటే నువ్వేం చేస్తున్నావు అనేది సమాజానికి అవసరము. డబ్బు ఎంత ఉన్నా మనకు అడుగుతారా, మీ ఇంట్లో ఎంత ఉందని అడుగుతున్నారా, డబ్బు ఎంత క్యాష్ ఉందని అడుగుతున్నారా, ఏమడుగుతున్నారు, నువ్వు క్వాలిఫికేషన్ ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అనేదే ముఖ్యం ఈ జీవితంలో. సో ఈ ఏజ్లో చిన్న మొక్కలు పెరుగుతున్నారు కదా, ఈ స్టేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అని అంటే ప్రైవేట్ స్కూల్ పోకుండా ఉండడానికని నీ చాలా అదృష్టమైన బ్యాచ్ నేను చెప్తా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ టీచర్స్ కానీ, సార్ చూడు ఎంత బాగా మాట్లాడిండు. ఏ ఇంగ్లీషు మీడియంలో కానీ ఇంకా ఏదైనా టీచర్స్ దగ్గర కానీ ఆ మాట్లాడే తీరు కానీ ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కానీ నీ సార్కు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఎక్కడ దొరకదు. కానీ రోజుకి ఏమైపోయిందని అంటే ప్రైవేట్ స్కూల్లో చదవాలా, అక్కడ మంచి ఇట్లా మా పిల్లడు ఎక్కడ చదువుతున్నారంటే అక్కడ చదువుతున్నాం, మేము హైదరాబాద్లో చదివిస్తున్నాం, ఎక్కడ చదివిస్తున్నారు. మీరు చాలా అదృష్టవంతులు, మీ తల్లిదండ్రుల దగ్గర చూస్తున్నారు, మీ అక్క చెల్లెలను చూసుకుంటున్నారు, మీ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటూ చదువుకుంటున్నారు. మీరు చాలా అదృష్టవంతులు. ఏం ఇబ్బంది పడకండి, నేను ఎక్కడ హైదరాబాద్ చదవలేదు అక్కడ చదవలేదని. మంచి నీడలో ఉన్నప్పుడు మంచి ఆక్సిజన్ వస్తుంది. అది ఎండకపోయిన చెట్టు ఉంటే అక్కడ ఏమొస్తుంది, ఎండ కొడితే తప్ప నీడ రాదు. మీరు మంచి ఉపాధ్యాయుల మధ్య ఉన్నారు కాబట్టి మేము కూడా ఇటువంటి స్కూల్లో చదువుకొని పైకి వచ్చినాం కాబట్టి నేను ఎక్కడో చార్టెడ్ అకౌంటెంట్గా అంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వర్క్ చేసుకొని ఆనే ఉండొచ్చినాను, నేను స్కూల్కి రావాల్సిన పని లేదు. కానీ నేను ఎందుకు వచ్చినానంటే ఇందాక సురేష్ అన్న చెప్పిండు, మీరు ఎక్కడైతే చదువుకున్నారో, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతానికి మీరు వన్నె తీసుకురావాలంటే చదువే ముఖ్యం. చదువు తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఎంత డబ్బులు ఉన్నా కానీ చదువుకున్న వ్యక్తికి ఇది ఉంటుంది. ఇంతకుముందు మీ ఊర్లో ఎక్కడో ఒక దగ్గర ఇంజనీర్ అమెరికా పోతుండవు, ఇప్పుడు మీ చుట్టాల దాంట్లో అందరికీ మ్యాక్సిమం అక్కడో ఇక్కడ అమెరికాలో ఉన్న ఉన్నారు కదా, ఉన్నారా? అంటే మనం పేదవాళ్ళమైనా కానీ మన ఇంట్లో నుంచి ఇట్లా పోయి ఇంజనీర్లు అయ్యి డాక్టర్లు అయినా చాలా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. అంటే నార్మల్గా చదివి 10th క్లాస్ కాగానే ఇంటర్మీడియట్ ఆర్మూలో చదువుతా, అయిపోగానే డిగ్రీ చేస్తా, దాని తర్వాత ఏం చేయాలా, మళ్ళీ ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా, దుబాయ్ పోవాలన్నా, ఇంకెటో పోవాలని ఆలోచించకండి. పెద్ద ఆలోచన పెట్టుకుంటే పెద్దగా పోతారు, చిన్న ఆలోచన పెట్టుకుంటే చిన్నగా ఉంటారు. అర్థమైంది? అమ్మాయిలు మీరు ఇంటర్మీడియట్ కాగానే డిగ్రీ కాగానే మీ పెద్దోళ్ళు పెళ్లి చేద్దాం అది అని అంటే ఎవ్వరు ఒప్పుకోకండి. మేము మా కాళ్ళ మేము నిలబడతాం. నా ఐడెంటిటీ నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఎదుటి వ్యక్తి భయపడతాడు. ఎందుకంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ మంచి వాతావరణంలో, పల్లెటూరులో సంతోషకరమైన వాతావరణంలో మీరు ఉంటున్నారు కాబట్టి మా ఫౌండేషన్ ద్వారా ఈ చిన్న కానుకలు మీకు ఇవ్వడం వల్ల ఏమనిపిస్తుంది అంటే మాకు దాన్ని చూడగానే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, డోంట్ కౌంట్